హలో రేవంత్ గారు. హలో అండి. సో డైలీ మీరు చాలా మంది విజిటర్స్ ఉంటారు, మీకు చాలా మంది ఇన్వెస్టర్స్ ని కలుస్తూ ఉంటారు. సో అందరిలో గమనించిన కామన్ ప్యాటర్న్, వాళ్ళు చేసే మోస్ట్ కామన్ ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి మాట్లాడతానండి. ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేసు అన్నిటిని ఇప్పుడు ఒక చిన్న వీడియోలో చెప్పలేము. వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. సో మోస్ట్ కామన్ గా జరిగేది ఏంటంటే అండి, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి దోస్ అసెట్ క్లాసెస్. అందులో వాలటాలిటీని కానీ ఏదైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్పేస్, అందులో ఉన్నటువంటి వాలటాలిటీని ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు. వాలటాలిటీ వద్దనుకుంటారు, బట్ రిటర్న్స్ మాత్రం 12%, 13%, 14% రావాలని అనుకుంటారు. అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి గల కారణం, గతంలో మనకి 22, 23, 24 ఇయర్స్ లో వచ్చినటువంటి ఒక మ్యాసివ్ బుల్ ర్యాలీ. కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ మనకు వచ్చినటువంటి ఒక మంచి బుల్ ర్యాలీ. సో ఆ బుల్ ర్యాలీలో వచ్చినటువంటి రిటర్న్స్ ని బేస్ చేసుకొని ఈ రిటర్న్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. ఎట్ ద సేమ్ టైం 12% సిఏజిఆర్ అని మాట్లాడతాం. 12% సిఏజిఆర్ అనగానే దే థింక్ దట్ ఎవ్రీ సింగిల్ ఇయర్ దే విల్ గెట్ 12% సిఏజిఆర్ డిస్పైట్ ఆఫ్ ఎనీ మార్కెట్ వాలటాలిటీ. బట్ రియాలిటీలో ఎట్లుంటుంది, మనకి మార్కెట్ లో వాలటాలిటీ ఈస్ ద మోస్ట్ కామన్ ఎలిమెంట్ వేర్ యూ విల్ నాట్ గెట్ 12% రిటర్న్ ఎవ్రీ ఇయర్, అండ్ మీ పోర్ట్ఫోలియో నెగిటివ్ లో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి ఒక చిన్న గ్రాఫ్ లా చూపిస్తాను. కన్సిడర్ దిస్ ఈస్ మీన్ లెవెల్. ఓకే, మీరేంటి కింద నుంచి మార్కెట్ ఇట్లా పైకి వచ్చింది, ఇట్లా మీన్ అనుకోండి, కింద నుంచి మార్కెట్ ఇలా పైకి వచ్చింది, ఇక్కడెక్కడో ఇన్స్పైర్ అవుతారు మీరు, ఇక్కడెక్కడి నుంచో ఎస్ఐపి చేయడం మొదలు పెడతారు, మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది, అక్కడి నుంచి వద్ద సరైన ఏమవుతుంది, మార్కెట్ కరెక్షన్ కి గురవుతూ ఇట్లా కిందకి రావడం మొదలు పెడుతుంది. ఓకే, యూ హ్యావ్ స్టార్టెడ్ హియర్. ఓకే, మార్కెట్ అగైన్ కేమ్ హియర్. ఈ వే మొత్తం మీరు ఇన్వెస్ట్ చేశారు. ఈ వే మొత్తం మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ పోర్ట్ఫోలియో పాజిటివ్ లో ఉంటుందా, నెగిటివ్ లో ఉంటుందా? బై డిఫాల్ట్ నెగిటివ్ లో ఉంటుంది. బికాస్ యూ స్టార్టెడ్ హియర్, మార్కెట్ వెంట్ అప్, అంటే మార్కెట్ పైకి వెళ్తున్నంత సేపు మీరు అప్ సైడ్ లో బయింగ్ చేస్తారు. ఏమైంది, మార్కెట్ కిందకు వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, లాస్ట్ 2-3 ఇయర్స్ రిటర్న్స్ 0, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆపుతారు. ఓకే, నెక్స్ట్ ఓకే, ఈ స్ట్రెచ్ తీసేయండి. ఇప్పుడు ఏమవుతుంది, పాయింట్ ఏ, పాయింట్ బి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024, 2025 ఎండ్ పాయింట్. ఓకే, మరి నా వీడియోలో సరిపోతుంది కదా, చెయ్యి 25 అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ అయింది 2025 to 26, 25 to 26. మార్కెట్ ఏం చేసింది, 25 లో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చాక ఆపేస్తారు కదా, మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్తుంది. ఇట్లా కిందకి వెళ్ళినప్పుడు ఈయన అనుకుంటాడు, నేను చాలా తెలియగలలోని ఇట్లా వచ్చేసింది, ఇంకా నేను ముందే ఆపేసి నేను తెలియగలలోని అనుకుంటాడు. కానీ ఆయన ఒకవేళ ఇది కూడా కంటిన్యూ చేసి 26 సెంట్కి మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది 24,000 ప్లస్ కి. ఓకే, ఇక్కడికి వచ్చేసింది, కంటిన్యూ చేసుకుంటుంటే ఈ డౌన్ సైడ్ యావరేజింగ్ బయింగ్ చేసేవాడు. ఈ డౌన్ సైడ్ యావరేజింగ్ బయింగ్ కనుక చేసి ఉండుంటే ఆయన పోర్ట్ఫోలియో నెగిటివ్ నుంచి పాజిటివ్ టర్న్ అయి ఉండేది. రైట్, యాక్చువల్ గా చాలా మంది ఏం చేస్తారనంటే ఈ స్ట్రెచ్ లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ చూడరు. మార్కెట్ లో ఎప్పుడైనా చేయాల్సింది ఏంటంటే ఈ స్ట్రెచ్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. కానీ అందరూ ఈ స్ట్రెచ్ కి భయపడతారు, ఈ కర్వ్ కి చాలా భయపడతారు అందరూ. కానీ రియల్ రిటర్న్స్ అని దాక్కునేవే ఇక్కడ. అవును, ఇందులో అసలు రిటర్న్స్ లేవు. ఇందాక నేను చెప్పినట్టు ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇలా కర్వ్ ఉంటే నెగిటివ్ ఉంటది, కర్వ్ ఇలా ఉంటే పాజిటివ్ ఉంటది. ఎగ్జాంపుల్, నిఫ్టీ 24,000 లో స్టార్ట్ చేశారు, ఎస్ఐపి 22,000 కి వెళ్ళింది, మళ్ళీ 24K వచ్చింది, ప్రాక్టికల్ 0 రిటర్న్ అనిపిస్తుంది. కానీ మీరు డౌన్ సైడ్ బయింగ్ చేయడం వల్ల పాజిటివ్ రిటర్న్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇది మెయిన్ థింగ్. ఇక్కడ మనం ఏమనుకుంటాం, మార్కెట్ కింద పడుతుంది కదా, మార్కెట్ వాలటాలిటీలో ఉంది కదా, మార్కెట్ వాలటాలిటీ మొత్తం అయిపోయి అప్పుడు నేను ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఐపి బయింగ్, మార్కెట్ పీక్ లో ఉండి పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఎక్కువ అడ్వాంటేజ్. పీక్ ఇన్ ద సెన్స్ డౌన్లోడ్ కర్వ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఎస్ఐపి బాగా పనిచేస్తారు. మార్కెట్ పరిగెడుతూ ఉన్నప్పుడు మీరు మిడిల్ ఎప్పుడైతే మొదలు పెడతారో అది ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంది, ఇలా కిందకు వస్తుంది, దానికంటే కిందకి వెళ్తుంది, అంటే యూ విల్ స్పెండ్ మోర్ టైం. ఓకే, అంటే పరిగెడుతున్నప్పుడు కంటే కూడా అది ఆల్మోస్ట్ పీక్ అవుట్ అవుతున్నప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటే పీక్ ఇక్కడ పీక్ గా, ఇప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేస్తే ఇట్లా బయింగ్ చేసే ఎక్కువ రిటర్న్ వస్తుంది. యూ గాట్ ద పాయింట్. ఇన్ఫాక్ట్ ఒక స్టడీ కూడా చెక్ చేసుకుని చెప్పింది ఏంటంటే,
ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా బయింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ రిటర్న్ వస్తుంది. అఫ్ కోర్స్ టైమ్ ఇస్ టేకింగ్ మోర్, ఈ జర్నీ అంతా చేయాలి కాబట్టి. ఇంకొక పర్సన్ తెలివిగా ఏం చేస్తాడంటే ఎట్లయినా కింద పడుతుందిగా పడ్డాక స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. అతను ఏం చేస్తాడనంటే ఇక్కడ స్టార్ట్ చేయడు, ఇక్కడ స్టార్ట్ చేయడు, బాటమ్ రాక్, ఎందుకంటే బాటమ్ ఎవరికి తెలియదు కదా. ఇక్కడ నుంచి రికవర్ అవుతూ ఇక్కడికి వస్తుంది సగంలోకి, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు కూడా రిటర్న్స్ రావు. మరి ఇతనికి ఎక్కువ ఇక్కడ స్టార్ట్ చేశాడు, ఇతను ఇక్కడే స్టార్ట్ చేశాడు, కానీ ఇతనికి ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. ఎందుకు? ఈయన ఎక్కువ టైము ఎక్కువ మంత్స్ డౌన్ సైడ్ కర్వ్ లో స్పెండ్ చేశాడు టైంని. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. స్పెండింగ్ ఇన్ ద డౌన్ సైడ్ కర్వ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు సీ ద రిటర్న్స్. రియల్ ఇన్వెస్టర్ అంటే రియల్ రిటర్న్స్ ఈ డౌన్ సైడ్ కర్వ్ లోనే తయారవుతాయి. అప్ సైడ్ కర్వ్ లో రిటర్న్స్ ఉండవు. అది చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా ఉంటుంది, పైకి వెళ్ళిపోతుంది, కింద పడిపోతుంది కూడా. సో డౌన్ సైడ్ బయింగ్ విషయంలోకి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ భయపడిపోతుంటారు. అక్కడే వీళ్ళు స్టెప్ బ్యాక్ అవటము, రియల్ ఎస్టేట్ చూడటము. సింపుల్ ఎగ్జాంపుల్, యూ టేక్ గోల్డ్. 2024 వరకు పీపుల్ ఓన్లీ స్పోక్డ్ అబౌట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఇంకేం మాట్లాడలేదు. నో లార్జ్ క్యాప్, నో మల్టీ, నో ఫ్లెక్సీ, నో మల్టీ అసెట్. After 2024, people started only talking about gold and silver and multi-asset. అంటే ఏది పెరుగుతుందో దాని వెనకాల పడటం మన నైజం అయిపోయింది. యు గాట్ ద పాయింట్. అంటే ఇక్కడ లాజిక్ ఉందా, ఎమోషన్ ఉందా? ఎమోషన్. దట్ ఈస్ ద పాయింట్. యు ఆర్ జస్ట్ చేసింగ్ ఏ రన్నింగ్ బస్. నా ఎప్పుడు థియరీ అదే, డోంట్ చేస్ ఎ రన్నింగ్ బస్. ఏమైంది? అది కూడా పీక్ అవుట్ అయి పడిపోయింది. సిల్వర్ 45%, గోల్డ్ 25%. పడ్డది కదా, 20-25% గోల్డ్ కూడా పడ్డది, పీక్ అవుట్ అయిపోయి. సో బేసిక్ ఎప్పుడు రన్నింగ్ బస్ చేసి చేయాలి. ఈ డౌన్ సైడ్ కర్వ్ లో ఉన్న దాని మీద ఫోకస్ చేసుకోవాలి. అప్ సైడ్ కర్వ్ లో పెద్దగా ఏం రిటర్న్స్ ఉండవు. ఇంకొకటి, వెన్ వీ స్పీక్ అబౌట్ సిఏజిఆర్ 12%, 13%, 14% అంటే చాలా చిన్న అమౌంట్ అనిపిస్తుంది. ఇట్స్ వెరీ స్మాల్. ఓకే, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా మనకి వారెన్ బఫెట్ గారు సిఇఓగా రిటైర్మెంట్ తీసేసుకున్నారు వాళ్ళ కంపెనీ నుంచి. ఆయన అబ్సల్యూట్ రిటర్న్ ఎంత తెలుసా? His journey is 60 years. 11 at the age of 11 he started. At the age of some 81 or 81 ekkado retire అయినట్టున్నారు ఆయన. ఆల్మోస్ట్ 60 లాంగ్ ఇయర్స్ ఆయన జర్నీ అనేది సాగింది. ఆయన టోటల్ అబ్సల్యూట్ రిటర్న్ ఇస్ 55 lakh%. 55 lakh%. ఓకే, 60 సంవత్సరాల జర్నీలో లాక్. When you convert this into CAGR, it will be 19.9. ఓకే, యు గాట్ ద పాయింట్. అర్థమైంది. ఇక్కడ చూస్తే చిన్నగా అనిపించింది కదా, మరి అబ్సల్యూట్ రిటర్న్ 55 lakh times. వెరీ బిగ్. అవును, Right? వెరీ బిగ్ కదా, హ్యూజ్ కదా. వాళ్ళ కంపెనీ ఒక ట్వీట్ పెట్టింది, ఒక $100 అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే మాలాగానే మా కంపెనీతో ఆ డబ్బు $5 million అయ్యేదని చెప్పారు. అంటే అది మన ఇండియన్ టర్మ్స్ లో కన్వర్ట్ చేసి చెప్తా. $100 అంటే 9,500. ఓకే, $5 million అంటే ఇట్ ఇస్ 48 crores in 60 years. 48 crores. ఓకే, You got the point? So that is the power of compounding. Everyone knows the power of compounding, but జనాలకు అందులో ట్రావెల్ చేయడం రాదు. ట్రూ. ట్రావెల్ చేయడానికి కష్టంగా ఫీల్ అవుతారు, భయపడిపోతారు. అసలు పెద్ద కష్టపడిన అవసరం లేదు దానికి. సింపుల్ 10,000 rupees SIP ఫర్ విత్ 12% CAGR. ఆయనలాగా 60 ఏళ్ళు ఉంటే ఇట్ విల్ బికమ్ 160 crores. 10,000 రూపాయలు సేవ్ చేసే వాళ్ళు 160 కోట్లు 120 కోట్లను ఎస్టిమేట్ చేయగలుగుతారు అసలు? బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఓన్లీ అ టైమ్. టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 12% తో చెప్తున్నాను నేనేమి ఆయన 20% సంపాదించమని అనట్లేదు. బట్ సర్ప్రైజింగ్లీ మన దగ్గర ఏంటి, పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది, దే వాంట్ హయ్యర్ రిటర్న్స్ అండ్ ఎవ్రీ ఇయర్. కదా, ఇఫ్ యూ వాంట్ రిటర్న్ ఎవ్రీ ఇయర్, గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ FD. ఎవ్రీ ఇయర్ 100% 6% ఇస్తారు. ట్యాక్స్ పోను 4.5 మిగులుతుంది. 100% గ్యారంటీ. గ్యారంటీడ్ 4% రేట్. 4.5 ట్యాక్స్ పోను. 30% స్లాబ్ లో ఉంటే 1.5 పోద్ది, మళ్ళీ పైన 4.5% గ్యారంటీ. అంతే. వెన్ యూ వాంట్ ఇన్ఫ్లేషన్ ప్లస్ GDP రిటర్న్, అప్పుడు కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ప్లస్ GDP రిటర్న్ ఎక్కడెక్కడ వస్తుంది? కొద్దిగా గోల్డ్, కొద్దిగా రియల్ ఎస్టేట్, కొద్దిగా ఈక్విటీ. ఈ మూడిట్లా వాలటాలిటీ ఉంది కదా. వాలటాలిటీ రియల్ ఎస్టేట్ లో తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఇందులో
ప్రాబ్లం ఏంటి అని అంటే వన్ క్లిక్ ఏవే ఉండటం. యూ విల్ నాట్ డిస్కస్ విత్ యువర్ అడ్వైజర్స్. అసలు అడ్వైజర్ ని పెట్టుకోరు కొంతమంది. వాళ్ళు వెళ్ళి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సో అందరూ అనుకుంటారు ఇక్కడ ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అని అంటే జస్ట్ ఏదో ఫండ్ కొంటామని. నో, ఇట్స్ హ్యాండ్ హోల్డింగ్. ఒకటి కొనటము అమ్మటం వెనకాల ఫస్ట్ టీమ్ రీసెర్చ్, వాళ్ళ హోంవర్క్ చాలా ఉంటుంది. అది పక్కకు పెడితే వెన్ యూ లుక్ ఎట్ ఇన్ ద క్లయింట్స్ పాయింట్, వాళ్ళ డెసిషన్స్ చాలా మటుకు ఆగిపోతాయి. ఫస్ట్ మార్కెట్ పడుతున్నప్పుడు భయం ఉండదు, లోపల కొంచెం గలక్కుమన్నా కానీ చూసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ధైర్యంతో దాన్ని టచ్ చేయరు. యు గాట్ ద పాయింట్. ఎప్పుడైనా ఏమన్నా డబ్బులు బయటికి తీసేద్దాం అనుకున్నా కానీ నెంబర్ 2 మీరు ఎందుకు వచ్చారో ఇక్కడికి గుర్తు చేస్తారు. నువ్వు కూతురు చదువు కోసం వచ్చావు, నువ్వు ఈ రోజు డబ్బు తీస్తే నువ్వు మళ్ళీ మొదలు పెడితే నువ్వు దాన్ని అచీవ్ చేయడం ఇంపాసిబుల్. నీ కూతురు భవిష్యత్తు లేకపోతే అలాంటి డిసైడ్ అవ్వంటారు. అంటే అదర్ పర్స్పెక్టివ్ లో అవి ఓపెన్ చేయరు. ఇంకా మిగతా వాళ్ళు సి అదర్ పీపుల్ ఓన్లీ థింక్ ఎమోషనల్లీ. వెన్ హీ ఈస్ డూయింగ్ వెన్ ఏ పర్సన్ ఈస్ డూయింగ్ ఎ పర్టికులర్ జాబ్ ఓన్లీ లాజిక్ ఉంటుంది ఆ మనిషికి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ అద్భుతంగా సర్జరీ చేస్తాడు. ఇట్ కుడ్ బి ఎ మైన్యూట్ పార్ట్ ఇన్ ద బ్రెయిన్, అద్భుతంగా సర్జరీ చేస్తాడు. ఓకే, వెన్ ఇట్స్ కమ్ టు ఎ పర్సనల్ లైఫ్ ఆయన చేయగలుగుతాడు. అదే ఫ్యామిలీ రాదు కదా. పర్సనల్ థింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అదే నేను చెప్పాను, పర్సనల్ థింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రొఫెషనల్ గా వచ్చినప్పుడు మైన్యూట్ థింగ్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇన్ ద సేమ్ వే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఒక అడ్వైజర్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజింగ్ విషయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు పర్సనల్లీ ఎమోషనల్ అయి ఉన్నా ప్రొఫెషనల్లీ లాజికల్ అయి ఉంటారు. యు గాట్ ద పాయింట్. ఎందుకు దానికి ట్రైన్ చేయబడి ఉంటారు కదా. దట్ ఈస్ ద పాయింట్. సో వెన్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ ఫండ్ సెలెక్షన్ ఇదంతా చాలా పెద్ద గేమ్. అగైన్ గత ఎన్నో వీడియోలో చెప్పుకుంటాను దాన్ని నేను. ఆ హోంవర్క్ అదంతా తీసి పక్కకు పెడితే ఎమోషనల్ డ్రైవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది క్లయింట్ తోటి. వాళ్ళకి రకరకాల ఎమోషన్స్ వస్తాయి, పడిపోతున్నాయి. దేర్ ఆర్ క్లయింట్స్ మొన్న ఫస్ట్ మార్కెట్ ఫాల్ మొన్న ఈ మధ్య మళ్ళీ 26,000 మళ్ళీ రిటర్న్కి వచ్చేటప్పుడు పానిక్ అయ్యారు. ఎఫ్డి రిటర్న్స్ కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదేమో, ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ ఆఫ్ ద మనీ అని చెప్పి భయపడ్డారు. అప్పుడు చెప్పాను, నమ్మండి మార్కెట్ ఇలానే ఉంటుంది, ఏం కాదు. నీతో పాటు నేను కూడా నడుస్తున్నా, నా భవిష్యత్తు కూడా ఇక్కడనే ఉంది, మీకేం కాదు, నేను కూడా నడుస్తాను మీతో పాటే. ఓపిక పట్టారు. తర్వాత ఏమైంది, మార్కెట్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఎక్కువ జరిగింది. అదృష్టం బాగుంది, ఆయన ఎస్ఐపి ఆపలే కంటిన్యూ చేశాడు. మార్కెట్ ఇంకా రికవర్ కాకముందు కొంచెం బెటర్ రిటర్న్స్ కనిపిస్తున్నాయి. నేను డబుల్ డిజిట్ గా సింగిల్ డిజిట్ అయి ఉండొచ్చు కాక 26,000 నుంచి ఎక్కడి నుంచో కిందకు పడుతూ 24, 22 ఎక్కడెక్కడికి వెళ్ళి డౌన్ సైడ్ యావరేజింగ్ జరగడం మంచిగా అయింది. డౌన్ సైడ్ యావరేజింగ్ జరగకపోయి ఉంటే దెబ్బతింపాడు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే తప్పు. సో మోస్ట్ కామన్ ఏంటంటే ఎమోషనల్ గా ఇక్కడ ఇంకో మిస్టేక్ చేస్తున్నారు. మన ఫాదర్స్ మనకు తోడుగా ఉంటారు ఎగ్జాక్ట్లీ. వెన్ వి డూ మిస్టేక్స్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ ఇస్తారు. యూ సీ ఇప్పుడు వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ సమ్వన్ ఎల్స్ ప్రాబ్లం, దేర్ ఆర్ 2 ways ఆఫ్ లుకింగ్ ఎట్. మీకు ఒక మంచి ఫ్రెండ్ ఉండి ఉంటాడు, చాలా లాజికల్ గా దాన్ని అప్రోచ్ చూపిస్తూ ఉంటాడు. ఇంకొకటి ఈగోయిస్టిక్ ఉండి ఉంటాడు, వాడి మాట నెగ్గడం కోసం వాడు నిన్ను ఇది చేసేవాడు ఉంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు అన్ అడ్వైజరీ ఇట్ విల్ బి ఓన్లీ లాజికల్. మిమ్మల్ని ఎక్కి తొక్కాల్సిన అవసరానికి మీకు మాకు మధ్యలో పర్సనల్ రిలేషన్షిప్ ఉండవు కదా. ఇట్స్ అ సింపుల్ థింగ్. మీకు మాకు మధ్యలో ఏం రిలేషన్ ఉంటుంది, ఇట్స్ అ సింపుల్ పాయింట్. ఓన్లీ లాజికల్. మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే అందరు బాగుంటారు. మా క్లయింట్స్ చెప్తూ ఉంటారు, లీవ్ లాంగ్, మీరున్నంత కాలం మీ హ్యాపీగా ఉంటారు. దట్స్ వాట్. సో ద మోస్ట్ కామన్ ఎలిమెంట్స్ ఏంటి అని అంటే మార్కెట్ వాలటాలిటీ తీసుకున్న చిన్న చిన్న తప్పటి నిర్ణయాలు అంతే. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.